తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రేపల్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జెండాను ఎగరవేసి అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ మరియు రేపల్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు. బయటకు వచ్చి ప్రజల మధ్యలో నడిచి పాదయాత్రలు చేసి రైతన్నలతో కూర్చుని రైతన్నలతో నడిచి ఈ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి నిజంగా చాలా బాధాకరమైన విషయం. అప్పుడు యావత్తు తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ బేగంపేట ఎయిర్పోర్ట్లో అవమానం చేశారు. తెలుగు జాతిని అవమానం చేస్తూ ఉంటే చూడండి, ఎన్టీ రామారావు గారు తన సినిమా జీవితాన్ని పక్కన పడేసి ప్రజల్లోకి వచ్చి తెలుగు జాతిని నిలబెట్టాలని వచ్చి అన్ని కష్టాలలో పడి ఎంతో కష్టాలు పడ్డారు. అందరి మధ్యలోకి వచ్చారు. పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా ఆయన తీసుకున్నది మీ అందరికీ తెలిసిన విషయమే. బీసీ ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం పోరాడారు, మహిళల కోసం పోరాడారు, మహిళల యొక్క రైట్స్ కోసం, వాళ్ళకి ఆస్తిలో కూడా వాళ్ళకి హక్కు ఉండేట్టుగా పోరాడారు. అంటే ఏ విధంగా ఆయన ఆలోచన ఒక విప్లవాత్మక ఆలోచన చేసి రాజకీయాలకు వచ్చారు. ఎప్పటి నుంచో వస్తున్న ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, పటేల్ పట్వారీ సంస్థలు ఉన్నాయో అవన్నీ తీసేశారు. అసలు ఎవ్వరూ ఆలోచన చేయని విధానంగా ప్రభుత్వాన్నే ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని అప్పుడెక్కడో తాలూకాలో ఉన్న ప్రభుత్వం తీసుకెళ్ళి మండల స్థాయి కొత్తగా ఒక ఏర్పాటు చేసి ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ని క్రియేట్ చేసి మండలానికి ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి పెట్టారు. అవన్నీ మొత్తం మళ్ళీ ఆ తర్వాత ₹2 కేజీ కూడా పెట్టారు. మొత్తం దేశమంతటా మళ్ళీ కాపీ చేసి పెద్దలు అన్నలు ఎన్టీ రామారావు గారి స్కీమ్లన్నీ మొత్తం దేశమంతటా ప్రతి పార్టీ కాపీ చేసింది. అటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల యొక్క సంక్షేమము, పేదల యొక్క సంక్షేమము, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీల సంక్షేమం, మహిళల కోసం సంక్షేమం కోసం ఆలోచన చేసి అహర్నిశలు ప్రతి ఒక్కటి త్యాగం చేసి ఈ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు గారి గురించి మనం ఆలోచన చేసుకుని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాం. అదొక కోణం అయితే, తర్వాత ఆ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలని కేవలం భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, తెలుగు ప్రజలంటే ఎవరు అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, బాధ్యతలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఐటీ మొత్తము భారతదేశంలో ఎక్కడ కనీవిని ఎరగని స్థాయిలో హైటెక్ సిటీ మిగతా సంస్థలను ఏర్పాటు చేసి 4 లక్షల కంటే ఎక్కువ ఐటీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని అమెరికాకు పంపించారు. ఆ రోజు ఆయన 400 ఇంజనీరింగ్ కాలేజెస్ పెడితే అందరూ నవ్వారు. ఎందుకు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజ్ అవసరమా, మన దగ్గర ఉన్నాయి 4, మీరు 400 ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెడుతున్నారని అందరూ అడిగారు. హైటెక్ సిటీ అంత పెద్ద భవనం ఎందుకు పెడుతున్నారని అడిగారు. వెయిట్ చేసి చూడండి ఏం జరుగుతుందో అని చెప్పారు. ఈరోజు చూడండి, మొత్తము అమెరికాలో, భారతదేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతమంది వాళ్ళు అక్కడ కష్టపడడం, సంపాదించడం, పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓస్ కావడం, ఆ తర్వాత వాళ్ళు కష్టార్జితం పనులు ఇంటికి పంపించడం, ఇక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ హెల్ప్ జరగడం చూస్తాం. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతేకాదు 2 సార్లు అప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మనం మద్దతు ఇచ్చాము తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఏర్పాటు అయిందో కూటమి ద్వారా, దానికి కూడా తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం మద్దతు ఇస్తాము. తెలుగుదేశం పార్టీ కేవలం 2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ కాదు, మొత్తం జాతి అంతా ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 సార్లు చేసి చూపించాం. అప్పుడు చూస్తూ ఉంటే మరి టెక్నాలజీ వాడుకుంటూ యువకులని, ముఖ్యంగా డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే ఏంటి అని తెలుసుకున్న తర్వాత మన యువక నాయకులు నారా లోకేష్ గారు ఐటీ స్కిల్ డెవలప్మెంట్, మళ్ళీ మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ పెట్టిస్తూ యువకులకి లక్షలాది మందికి స్కిల్ ఇప్పిస్తూ వాళ్ళకి ఐటీ అవకాశాలు ఇప్పిస్తూ మైక్రో ఎంటర్ప్రైజ్ పెట్టడానికి, స్మాల్ ఎంటర్ప్రైజ్ పెట్టడానికి బ్రహ్మాండమైన కార్యక్రమం పెడుతూ వచ్చే యుగంలో తెలుగు యువకులకు ఒక భవిష్యత్తు
అసలు ఈ దేశంలోనే ఎక్కడ కొత్త డెఫినేషన్ పెట్టి కొత్త బాట వేసి తెలుగు యువతకి తెలుగు ప్రజలకి మొత్తం ఒక కొత్త రూపం కల్పించేట్టు నారా లోకేష్ గారు పనిచేస్తారు. మిత్రులారా, ఆఖరిగా ఏంటంటే సంక్షేమం కోసం మనం మొదలైన మన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు ఆ రోజు సంక్షేమం కోసం ఏదైతే పార్టీ ఏర్పాటు చేశారో సంక్షేమంకి అభివృద్ధి అని యాడ్ చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత సంక్షేమము అభివృద్ధి, ఆ తర్వాత భవిష్యత్ అని నారా లోకేష్ గారు ఈ నినాదంతో మనొస్తున్న మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ అంచెలంచెలుగా పెరుగుతూ పర్వతాలను అందుకుంటుందని మనకి అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈరోజు అంతా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వాళ్ళు భుజాల మీద వేసుకుని తిరుగుతున్నారు కాబట్టి, మోస్తున్నారు కాబట్టి, తీసుకెళ్తున్నారు కాబట్టి పైకి ప్రతిరోజు జెండా ఎక్కడ పోయినా ఏ ఊళ్ళో పోయినా తెలుగుదేశం పార్టీ జెండా అలాగే రపరపరగా ఎగురుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి వెళ్తూ ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క అనాలోచిత నిర్ణయాలతో అలాగే తెలుగువారి యొక్క ఆత్మ గౌరవం దెబ్బతింటున్న రోజున స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవన పరిమాణాలు మెరుగు చేయాలి, సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి ఒక్కటి పక్క ఇల్లు అవ్వచ్చు, తినడానికి తిండి అవ్వచ్చు, జంతా వస్త్రాలు అవ్వచ్చు, దాంతోపాటు రాజకీయంగా ఎవరికి కూడా ప్రవేశం లేనటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా రాజకీయానికి పరిచయం చేసి రాజ్యాధికారం వైపు తీసుకెళ్ళినటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజకీయ అవకాశంతో పాటు మహిళలకు ఆస్తులు హక్కుతో పాటు రాజకీయంగా కూడా చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు కూడా ప్రవేశం పెట్టినటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. పట్టువారి వ్యవస్థను తీసుకొని తీసేసి సుపరిపాలనకి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వారి ఆశయాల సాధన కోసం ఎప్పుడు కూడా కష్టపడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో పాటు కార్యకర్తల యొక్క అభ్యున్నతి కోసం కూడా కృషి చేస్తూ వచ్చారు. ఆ రోజు హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ అన్నారు, విజన్ 2020 అన్నారు, నిరూపింపబడ్డారు. ఈరోజు తెలుగువారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం. ఈరోజు కూడా మన క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారంటే తప్పకుండా తెలుగువారు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు. యువ నాయకులు లోకేష్ గారు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో కార్యకర్తల యొక్క సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఎక్కడ ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా కాపాడుతామన్న లక్ష్యంతో 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఉన్నటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు 1 కోటి మంది సభ్యత్తులు, అంటే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయంటే అది ఆ రోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు పునాది, శ్రీ నారా చంద్రబాబు నాయుడు చూపించిన దశా దిశ, ఈరోజు యువ నాయకులు తీసుకెళ్తున్నటువంటి మార్గం. ఈరోజు పావర్టీ లెస్ స్టేట్గా చేయాలి అని చెప్పేసి P4తో ముందుకు వస్తూ ఉన్నారు. దాంతోపాటు ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుపరిపాలనతో ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో రిఫార్మ్స్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడే కాకుండా ఎలాగైతే గతంలో కేంద్రంలో నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఎట్లయితే కేంద్రంలో కీలకమైన పాత్ర పోషించారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోషించారు. ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి మన ఎంపీలందరితో పాటు
అంటే ఒక మంచి అంటే మన ఎంపీలందరూ కూడా మంచి ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసి వాళ్ళందరినీ అనుసంధానం చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కృషి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ దిశగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఎన్నో రిఫార్మ్స్ చేసి ఎన్నో ఆలోచనలతో ఈ యొక్క ఎందుకంటే గత 1924 ఎలాగైతే ఆ రోజున కాంగ్రెస్ యొక్క అనాలోచిత కార్యక్రమాల సమయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అలాగే రాజ్యాధికారం, మరి ఈ రోజున మొన్న గత ప్రభుత్వం యొక్క నియంత పరిపాలన అనాలోచితతో వాళ్ళకు కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు మరి ఎప్పుడూ లేని విధంగా 93% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు ఇచ్చారు. తప్పకుండా ఇచ్చిన ప్రజలను సుభిక్షంగా ఉంచే దిశగా అందరికి కూడా చెప్పినట్టు మాట ఇచ్చే దిశగా మాట నిలబెట్టుకునే దిశగా సూపర్ 6తో పాటు ఇంకా ఇతర ప్రామిసెస్ కూడా తప్పకుండా చేయాలి లక్ష్యంతో ఈ రాష్ట్రానికి కావాల్సిన ఆర్థికమైనటువంటి వనరుల్ని పెంచే విధంగా ఒక మంచి కూటమి ప్రభుత్వంగా ముందుకెళ్తారో దానికి అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మన ఎంపీ గారిని మహాసభ కోరుతాం.